ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న సందర్భం ఒక్కసారిగా భారతావని సంతోషంతో కాదు ఉద్విగ్నానికి లోనైన పరిస్థితి ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్న సందర్భం నుంచి రోజు ఆనంద భాష్పాల బహుశా అంతవరకు కాకపోవచ్చేమో కానీ ఒక ఆ చిన్న తృప్తి అంతే. జై బోలో భారత్ మాతా కీ జై, జై బోలో భారత్ మాతా కీ జై, జై హింద్. ఒక్కసారిగా ఎంత ఆ వాతావరణం చూస్తున్న సందర్భంలో వెళ్ళి దాడి చేశారన్న తర్వాత అది కూడా కౌంటర్స్ ఇస్తున్న సందర్భంలో కావచ్చు ఆ ఎమోషన్స్ నిజంగా ఇన్ని రోజుల తర్వాత ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేశారు చాలా క్వశ్చన్స్ వచ్చాయి. ఫస్ట్ ఎలా స్టార్ట్ చేద్దాం, ఎక్కడి నుంచి మొదలు పెడతాం ఈ క్వశ్చన్ వస్తూ ఉంటుంది కదా. ఇలాగే అనుకున్న సందర్భంలో ఈరోజు ఆఫీస్కి వచ్చిన తర్వాత ఏం జరగచ్చు అనేది, అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఎటువంటి క్లారిఫికేషన్ ఇస్తారని చెప్పి మొట్టమొదటిగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇద్దరు మహిళా అధికారులని మరి ముఖ్యంగా మన ఫోర్సెస్కి సంబంధించి వాళ్ళని ఈరోజు ప్రెస్ బ్రీఫింగ్కి పంపించారు. దాంతోపాటు విక్రమ్ మిశ్రీ ఫారెన్ సెక్రటరీ ఇద్దరు మహిళలని పంపించడం వెనకాల కారణం ఏమై ఉంటుంది? ఆపరేషన్ సింధూర్తో ఈరోజు భారతావనికి సంబంధించి ఆపరేషన్ సింధూర్తో ఒక్కసారిగా ఆ తృప్తి, అంటే శత్రువుని ఎదుర్కొన్నామని ఆ తృప్తినిచ్చింది. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అఫ్కోర్స్ ఎమోషన్స్ చాలా ఉన్నాయి, మెల్లిగా వాటిని కంట్రోల్ చేసుకుంటూ సబ్జెక్ట్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. త్రివర్ణ పతాకం మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ఈరోజు మరొక్కసారి బహుశా కొద్ది రోజుల క్రితం మాట్లాడుకున్నట్టుగా ఇంకోసారి స్వాతంత్రం అనే మాట అనే అటువంటి సినారియో, అటువంటి మాటలు వినిపిస్తున్నాయి. ఈరోజు జరిగిన దాడికి సంబంధించి పాకిస్తాన్ ఏమంటోంది? మా దగ్గర టెర్రర్ క్యాంపులే లేవు, మా దగ్గర టెర్రరిస్టులే లేరు అని చెప్పి చిన్నపిల్లల ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్కి వెళ్ళి గుక్క పెట్టి ఏడుస్తోంది. అసలు మా మీద దాడే చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ మా మీద దాడికి సంబంధించి అంటే పాకిస్తాన్ ఏమంటుందంటే వాళ్ళు టెర్రరిస్టులు లేరంట, టెర్రరిస్ట్ మీద దాడి జరగలేదంట, టెర్రరిస్ట్ క్యాంపులే కావంట, ఇవన్నీ చెప్తోంది. దాంతోపాటు ప్రజల మీద, సివిలియన్స్ మీద దాడి చేశారనేది, దీనికి విజువల్స్తో సైతం క్లారిటీ ఇచ్చింది మన భారత ఆర్మీ, మన భారత నేవీ, మన భారత ఎయిర్ ఫోర్స్. ఒక్కసారి వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు ఇచ్చిన క్లారిటీ ఏంటి, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎక్కడికి వెళ్ళకండి, చాలా విషయాలు, ఎక్కడ టార్గెట్ చేశారు, ఎలా టార్గెట్ చేశారు, వేడితో టార్గెట్ చేశారు, ఎలా సక్సెస్ అయ్యాం, ఏ టెక్నాలజీస్ని వాడాం, ఇవన్నీ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ముందుగా ఎయిర్ ఫోర్స్ అలాగే ఆర్మీకి సంబంధించిన అధికారులు మాట్లాడారు ఈ అంశానికి సంబంధించి. ముందుగా వాళ్ళు ఏమన్నారో చూద్దాం. Earlier this morning, as you would be aware, India exercised its right to respond and preempt as well as deter more such cross-border attacks. These actions were measured, non-escalatory, proportionate, and responsible. They focused on dismantling the terrorist infrastructure and disabling terrorists likely to be sent across to India. You would also recall that the Security Council on 25th April 2025 had issued a press statement on the Pahalgam terror attack, underlining, and I quote, the need to hold perpetrators, organizers, financiers, and sponsors of this reprehensible act of terrorism accountable and bring them to justice, unquote. India's latest actions should be seen in this context. Operation Sindoor was launched by Indian Armed Forces to deliver justice to the victims of Pahalgam terror attack and their families. 9 terrorist camps were targeted and successfully destroyed. Over the last 3 decades, Pakistan has systematically built terror infrastructure. It is a complex web of recruitment and indoctrination centers, training areas for initial and refresher courses, and launch pads for handlers. These camps are located both in Pakistan as well as Pakistan-occupied Jammu and Kashmir areas. Some of the well-known training camps are located, as you can see on the screen. They are distributed from Sawai Nala in the north, counting to approximately 21, ending at Bhagalpur to the south. Of these targets for Operation Sindoor was based on credible intelligence inputs and role of these facilities in perpetrating the terror activities. The locations were so selected
to avoid damage to civilian infrastructures and loss of any civilian lives. పాకిస్తాన్ ఈ భాష నీకు అర్థమవుతుంది కదా, నువ్వు అడిగిన దానికి సమాధానమే. ఇక్కడి నుంచే మొదలు పెట్టారు ఏకంగా. దాంతోపాటు మరికొన్ని అంశాలకు సంబంధించి 2008 నుంచి జరిగిన ఘటనలు కావచ్చు, అక్కడి నుంచి జరిగిన ప్రతి దాడికి సమాధానమే ఈరోజు అటాక్ అంటూ ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిస్రీ చెప్పడం. अब तो कहानी बाकी है, नरवान साहब बोल रहे हैं तो सुन लो, अब तो पिक्चर बाकी है. शायद लगता है ये सिर्फ ट्रायल है, ఇది కేవలం ట్రయల్ మాత్రమే, ఇంకా పిక్చర్ బాకీ, ఇంకా సినిమా మిగిలే ఉంది. ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి ఆ ఇంట్రడక్షన్, ఈరోజు ప్రెస్ బ్రీఫింగ్ చూసిన వాళ్ళు ఎవరైనా అర్థమై ఉంటుంది. స్టార్టింగ్లోనే ఇదిగో ఈ వీడియోని ప్లే చేయడం జరిగింది. ఈ వీడియోని ప్లే చేసి ప్రారంభించారు. ఈ వీడియో స్టార్టింగ్లోని 2001 నుంచి మొదలుపెట్టిన పరిస్థితి. 2001లో జరిగిన అటాక్ కావచ్చు, పార్లమెంట్ మీద జరిగిన దాడికి సంబంధించి కావచ్చు, ఆ తర్వాత 2002లో అక్షర్ధామ్లో జరిగిన దాడి కావచ్చు, అప్పుడు 31 మంది మరణించారు, 80 మంది గాయాల పాలయ్యారు. ఆ తర్వాత 2008 ముంబై అటాక్ కావచ్చు, 164 మంది మరణించారు, 300 మంది తీవ్ర గాయాలయ్యాయి. ఆ తర్వాత 2016 ఉరి అటాక్, ఉరిలో జరిగిన దాడులు 20 మంది మరణించారు, 21 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ తర్వాత 2019 పుల్వామా అటాక్, 40 మంది మరణించారు, 5 మందికి గాయాలయ్యాయి. ఆ తర్వాత 2019 తర్వాత 2025 పహల్గామ్ దాడి ఘటన, 26 మంది మరణించారు, అందులో ఒక విదేశీయులు ఉన్నారు, 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీటన్నిటికీ ప్రతీకారం తీర్చుకోవడంలో భాగంగానే ఈరోజు టెర్రరిస్ట్ క్యాంపుల మీద దాడి చేశామంటూ కేంద్రం చెప్పుకొచ్చింది. ఒకసారి చూడొచ్చు, more than 350 Indian civilians have succumbed to cross border terrorism in the past decade, 800 injured అంటూ చెప్పుకొచ్చారు. అంటే 350 ఇండియన్ అంటే భారతీయ పౌరులు, అలాగే 800 మంది గాయాలవ్వడం జరిగింది అంటూ కూడా మొత్తం డీటెయిల్గా చెప్పుకొచ్చిన పరిస్థితి. సో ఇంకా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఆపరేషన్ సింధూర్కి సంబంధించి. ఇక్కడ ఎక్కడ దాడి చేశారు, ఎందుకు దాడి చేశారు, ఎలా దాడి చేశారు, ఇదే అంశానికి సంబంధించి ఇటు మన ఫోర్సెస్ వాళ్ళు బ్రీఫ్ చేయడం జరిగింది. ఒకసారి మన బలగాలు ఏమంటున్నాయి, మన మహిళా శక్తి ఏం చెబుతోంది, ఇప్పుడు చూద్దాం. ఆల్ రైట్, ఒక్కసారి నేను మీకు బ్రీఫ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇది మీరు చూడొచ్చు, మన భారత్, ఇక్కడ పాకిస్తాన్. ఈరోజు జరిగిన దాడులకు సంబంధించి ఎక్కడెక్కడ దాడి చేయడం జరిగింది, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21 ఎక్కడెక్కడ దాడి చేశారో మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక సవాయ్ నాలా, సయ్యద్ నబిలాల్, దాంతోపాటు మస్కరీ అక్సా, చలబండి, అబ్దుల్లా బిన్ మసూద్, దులాయ్, అలాగే గర్హి హబీబుల్లా, బత్రాసి, బాలాకోట్, ఓఘీ, బోయ్, సెన్సా, గుల్పూర్, కోట్లా, బరాలి, డంగి, బద్నాలా, మెహమూనా జోయా, సర్జాల్, అలాగే ముర్దికి, దాంతోపాటు భావల్పూర్, ఇలా 21 చోట్ల 21 క్యాంపుల మీద దాడి చేస్తామంటూ చెప్పుకొచ్చింది మన బలగాలు చెప్పుకొచ్చాయి. ఇక్కడ మీరు చూస్తే పిఓజేకి, ఇది పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్, ఇది భారత్, దాంతోపాటు ఇంటర్నేషనల్ బోర్డర్కి సంబంధించి కూడా. సో ఎక్కడెక్కడ దాడి చేసిన అంశానికి సంబంధించి ఈ నేపథ్యంలోని ఒకసారి ఆ విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎక్కడ దాడి చేశారు, ఎలా దాడి చేశారని చెప్పి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి కదా. పాకిస్తాన్ ఏమంటోంది, మా సివిలియన్స్ మీద దాడి చేశారని చెప్పి ప్రిసిషన్తో అంటే నిక్కచ్చిగా అక్కడే దాడి చేయడం జరిగింది. ఎక్కడైతే ఈ టెర్రర్ క్యాంప్స్ ఉన్నాయో వాటి మీద క్లారిటీ ఇచ్చింది మన ఆర్మ్డ్ ఫోర్సెస్, క్లారిటీ ఇచ్చాయి. ఒకసారి ఆ డీటెయిల్స్ క్యాంప్స్కి సంబంధించి మీరు చూసే ప్రయత్నం చేసినప్పుడు ఇదిగోండి సవైనాలా, ముజాఫర్ వీటికి సంబంధించి ఫస్ట్ చూడొచ్చు. భీంబర్ పిఓజేకి సంబంధించి ముందు ఎలా ఉండింది అనేది ఇగో ఆ క్యాంప్కి సంబంధించి ముందు మీరు చూసే ప్రయత్నం చేస్తే ముందు ఇగో ఇలా ఉండింది. ఇప్పుడు ఆ అటాక్కి సంబంధించి చూపించిన పరిస్థితి ఒకసారి ఆ విషయాలు కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఇక్కడి నుంచి వాటి మీద అటాక్ చేసిన తర్వాత ఇదిగో ఇక్కడ అటాక్ చేయడం జరిగింది. ఎంత ప్రిసిషన్తో వెళ్ళామో చూడండి. ఆ పక్కన కూడా మనకు కనిపిస్తున్నాయి, బిల్డింగ్లో మనకు కనిపిస్తున్నాయి, అటు ఇటు మొత్తం అంతా కూడా. సో వీటిని ప్రిసైజ్డ్గా అంటే ఒక టార్గెట్ని మనం ఫిక్స్ చేసుకొని
నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, ఇలా అనేక ఆర్గనైజేషన్స్ వాళ్ళ హెల్ప్ తీసుకొని ఆ తర్వాత టార్గెట్. ఒక్కసారి మీరు చూడొచ్చు భీంబర్ని ఎలా టార్గెట్ చేసామనేది, ఎంత ప్రిసైజ్గా మనం టార్గెట్ చేసాం. అదిగో ఇది బిఫోర్కి సంబంధించి. ఆ తర్వాత కోట్ల అబ్బాస్కి సంబంధించి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఇంకొక కోట్ల అబ్బాస్కి సంబంధించి ఇక్కడ టార్గెట్ చేస్తారు. ఆ టార్గెటింగ్ చూడండి, అదిగోండి అంత ప్రిసైజ్గా ప్లాన్ చేసుకొని ఆ తర్వాత అదిగో ఇక్కడ మనం ఉపయోగించిన టెక్నాలజీ గురించి మాట్లాడుకున్నప్పుడు స్కాల్ప్ మిసైల్ని ఉపయోగించడం జరిగింది. ఇది కోట్లీకి సంబంధించి. సో ఇలా అనేక రకాలైన టార్గెట్స్ అయితే మాత్రం మనం అక్కడ టార్గెట్ చేయడం జరిగింది. దాంతోపాటు మిగిలిన ప్రాంతాలకు సంబంధించి కూడా అటాక్ చేసిన పరిస్థితి. ఇక్కడ మొత్తం చెప్పాలంటే 9 కీలకమైన ప్రాంతాలకు సంబంధించి కొన్ని ప్రాంతాలకు నెక్స్ట్ చూసే ప్రయత్నించుదాం. ఇటు భీంబర్కి సంబంధించి మీరు చూసారు కదా, ఇది ముందు ఇలా ఉండింది. ఆ తర్వాత అటాక్ చేసినప్పుడు అదే ప్రిసిషన్తో అదే లొకేషన్ని టార్గెట్ చేసుకొని మిజైల్స్ను ఉపయోగించడం జరిగింది. ఇక్కడ రఫేల్ని మనం ఉపయోగించినట్టుగా తెలుస్తోంది. ఎక్కడ కూడా ఏది అఫీషియల్గా చెప్పడం లేదు, మనకు అందుతున్న సమాచారం ప్రకారం మాత్రం. ఎందుకంటే ఈ సందర్భంలో ఏది అఫీషియల్గా చెప్పే పరిస్థితులు ఉండవు. కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ఇన్ఫర్మేషన్ని పాస్ చేసే సందర్భం కూడా మనకు కనిపించదు. మనకు అందే సమాచారం మనకు వచ్చే ఇన్పుట్స్తో మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. కోట్లీ అబ్బాస్కి సంబంధించి చూసినప్పుడు మీరు అంత ప్రిసిషన్తో అద్దిగో ఒక్కసారి ఇక్కడ పాజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇది ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళినప్పుడు మీరు చూస్తే కనుక ఈ అటాక్ మీరు చూస్తున్నారు కదా, ఇది మిజైల్తో ఎగ్జాక్ట్ లొకేషన్ ఆ టెక్నికల్ హెల్ప్ తీసుకొని దాంతోపాటు యూఏవీకి సంబంధించి కావచ్చు, ఇలా అనేక టెక్నికల్ సపోర్ట్స్తో ఈరోజు మనం చాలా ఆనందం, చాలా తృప్తి అనిపిస్తోంది. ఎందుకు ఆనందం అనే మాట నేను ఇక్కడ వాడుతున్నానని కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి గుర్తు చేసుకుందాం. పోయిన వాళ్ళు మనం తీసుకురాలేం, అది మాత్రం కన్ఫామ్. కానీ ఆ ఘటనలో మన వాళ్ళు అని మనం ఫీల్ అయితే కనుక ఈరోజు ఉదయం 5 గంటలకు ఒక్కసారి ఆ విజువల్స్ మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో మరి కాసేపట్లో నేను ఆ డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే కనుక మనం మాట్లాడుకునే సందర్భంలో ఉదయం 1:44 ప్రాంతంలో దాడి చేశారు. కానీ ఇంకో విషయం చెప్తాను ఇక్కడ ఇంట్రెస్టింగ్గా. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కావచ్చు, ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్లో మనం ఆ బార్డర్లోకి వెళ్ళలేదు, మన సరిహద్దుల నుంచే టార్గెట్ చేశాం, ఏం చేసుకుంటాం. ఇవన్నీ ఎక్కడెక్కడ ఉన్నా తెలుసా? నమ్మితే చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ ఒక్కొక్కటి కూడా ఆ ప్రెస్ బ్రీఫ్లో వాడు చెప్తూ ఉంటే నేనే షాక్ అయ్యాను. ఒకటి ఇంటర్నేషనల్ బోర్డర్కి 18 నుంచి 25 కిలోమీటర్లు, ఒకటి 12 కిలోమీటర్లు, ఒకటి 9 కిలోమీటర్లు, ఒకటి 9 కిలోమీటర్ల దూరం. మీరు చూడొచ్చు ఎంత దగ్గరగా ఉందో. లాహోర్కి సంబంధించి, అలాగే భావల్పూర్కి సంబంధించి. ఇక్కడ ఎంత దుర్మార్గం అంటే భావల్పూర్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో మసూద్ అజర్, జైషే మహమ్మద్, జేఎంకి సంబంధించి ఉగ్ర కార్యకలాపాలు, ఇన్ఫ్యాక్ట్ అదొక్కటే కాదు, అనేక రకాలైన ఉగ్ర కార్యకలాపాలకి నిలవది. దాంతోపాటు ఒక్కొక్క లొకేషన్ గురించి ఒకసారి నేను జస్ట్ రఫ్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత మనం ఇండివిజువల్గా మాట్లాడుకోబోతున్నాం అన్నమాట. ఒక్కొక్క లొకేషన్ ఒక్కొక్క ఆ టార్గెట్ని కొట్టినప్పుడు ఒకటే అంటుంది మన బలగాలు, వాళ్ళు అక్కడ ఉన్నారు. అయితే ఎవరు మృతి చెందారు అనేది ఇంకా డీటెయిల్గా తెలుస్తుందని చెప్పి ఒకసారి నేను ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నం చేస్తాను. బాహుల్పూర్కి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ బాహుల్పూర్ అనేది పాకిస్తాన్కి సంబంధించి దక్షిణ పంజాబ్లో ఉంటుంది. ఇది జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు ప్రధాన కేంద్రంగా చెప్పుకుంటూ ఉంటారు. 2001 పార్లమెంట్పై దాడి కావచ్చు, దాంతోపాటు 2019కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో పుల్వామా దాడి కావచ్చు, వీటికి కీలక పాత్ర పోషించింది, బాధ్యత వహించింది అండ్ సంబంధం కలిగిన సంస్థ ఇది. దానికి సంబంధించిన ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ కూడా ఇక్కడ ఉంది అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం అక్కడ టార్గెట్ చేశారు, పేల్చిపడేశారు. కేవలం ఇదొక్క ఉగ్ర సంస్థే కాదు, అనేక ఉగ్ర సంస్థలు ఉన్నాయి. వీటికి ఏమంటారు, స్ట్రీమ్స్ అంటారో లేకపోతే బ్రాంచెస్ అంటారో ఏదో ఉంటుంది కదా, అటువంటి సంస్థలు కూడా ఇక్కడ ఉన్నాయి. వాటిని కూడా లేపి పడేశారు అక్కడ ఉన్నాయండి నేపథ్యంలో. కానీ పాకిస్తాన్ ఏముంటుంది, మా సివిలియన్స్ మీద దాడి చేశారని చెప్పి.
వీళ్ళకు చాలా తెలివిగా గేమ్ ఆడుతున్నారు పాకిస్తాన్. ఏం చేస్తున్నారంటే జనావాసాల మధ్యలోకి ఉగ్రవాదులు తీసుకొచ్చి పెడుతున్నారు. సో పాకిస్తాన్లో అక్కడ ఎవరైనా తెలుగు వాళ్ళు ఉంటే కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేయండి, లేకపోతే పాకిస్తాన్ డీకోడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇలాంటి సందర్భాల్లో. సో ఒక్కసారి మీ వాళ్ళకి మీరు చెప్పుకునే ప్రయత్నం చేయండి. జనాల మధ్యలో మీ ఉగ్రవాదులను పెడితే ఎవడి తప్పు? ఉగ్రవాదులను వదిలేయాలా? టెర్రరిస్టులు వదిలేస్తామా? ఇందాక మా ఆర్మీ వాళ్ళు అన్నట్టు ఇది జస్ట్ టీజర్ మాత్రమే, ఇంకా పిక్చర్ మిగిలి ఉంది. ఇది జస్ట్ టీజర్ మాత్రమే. దీంతో పాటు మురుడ్కి ఇవన్నీ కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం. ప్రస్తుతం లాహోర్కి సంబంధించి కావచ్చు, బహల్పూర్కి సంబంధించి కావచ్చు, మరీ ముఖ్యంగా ఇదిగో లాహోర్ బహల్పూర్కి సంబంధించి, దాంతోపాటు ఇస్లామాబాద్, మన్షేరా, ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు 1 2 3 4 5 సవాయ్ నాలా, అలాగే ముజాఫర్బాద్, అలాగే సైదీనా బిలాల్, ముజాఫర్బాద్, గుల్పూర్ కొట్లీ, అలాగే బర్నాలా, భీంబర్, అబ్బాస్ కొట్లీ. సో ఒక్కసారి ఫ్రమ్ ద బిగినింగ్ ఫస్ట్ నుంచి వెళ్ళే ప్రయత్నించుదాం. సవాయ్ నాలా, ఈ సవాయ్ నాలా అనేది కశ్మీర్లో ఉంటుంది. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. ఎల్ఓసి నుంచి 30 కిలోమీటర్ల దూరం, జస్ట్ 30 కిలోమీటర్స్ దూరం. ఇవన్నీ కూడా బార్డర్లోనే ఉంటాయి. సో దాంతోపాటు ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇదిగోండి, ఓకే, సో మీరు చూస్తున్నారు కదా ఆ సవాయ్ నాలా అనేది. దాంతోపాటు అక్కడ 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సవాయ్ నాలా అనేది. దాంతోపాటు ఉత్తర కాశ్మీర్లోని సోన్మార్ కావచ్చు, గుల్మార్ కావచ్చు, అలాగే పహల్గాం ప్రాంతాల్లో జరిగిన దాడులతో సవాయ్కి సంబంధం ఉంది అని చెప్పి గుర్తించడం జరిగింది. దీంట్లో లష్కర్ ఈ తైబా క్యాంప్ ఇక్కడ ఉంది ఈ సవాయ్ నాలాకు. దాన్ని లేపి పడేసింది మన భద్రతా బలగాలు. దాంతోపాటు ముజాఫరాబాద్, ఇక్కడైతే ఏకంగా 2 ఉన్నాయి. లష్కర్ ఈ తైబాకు సంబంధించి ఒకటి మనం ఇప్పుడు మాట్లాడుకోవడం జరిగింది, అది సవాయ్ నాలా. దాంతోపాటు జైషే మహమ్మద్కి సంబంధించి సయ్యద్నా బిలాల్ క్యాంప్. ఈ సయ్యద్నా బిలాల్ క్యాంప్ ఎలాంటిదంటే ఇది కూడా జైషే మహమ్మద్కి సంబంధించి, లష్కర్ తైబాకి సంబంధించిన మాట్లాడుకున్నాం కదా, ఇది జైషే మహమ్మద్కి సంబంధించి స్టేజింగ్, అంటే అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి అనేక కార్యకలాపాలు ఎలా అంటే ఐడి బ్లాస్టింగ్స్ ఉంటాయి కదా, వాటిలో శిక్షణ ఇస్తారంటారు. దాంతోపాటు అడవుల్లోకి ఎలా వెళ్ళాలి, అడవుల నుంచి దాడులు ఎలా చేయాలి, ఇలాంటి ఉగ్రవాద కార్యకలాపాలకి సంబంధించి ఈ స్ట్రీమ్లో జైషే మహమ్మద్కి సంబంధించి కొన్ని బ్రాంచెస్ ఇక్కడ వాళ్ళకి ఉగ్రవాద శిక్షణ కార్యక్రమాలని ఇక్కడ వెళ్ళిస్తూ ఉంటారట. ఎక్కడ? సయ్యద్నా బిలాల్ క్యాంప్. ఇంకా అక్కడి నుంచి నెక్స్ట్ మనం సయ్యద్నా బిలాల్కి చూసాం కదా, ముజాఫర్బాద్కి సంబంధించి గుల్పూర్ గురించి మాట్లాడుకుందాం. ఒకసారి గుల్పూర్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక ఇది ఎల్ఓసి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ గుల్పూర్ కోట్లీలో గుల్పూర్. ఇది కూడా లష్కర్ తైబాకు సంబంధించి ఇంకొక క్యాంప్. అంటే వీళ్ళు ఎన్ని క్యాంప్స్ మెయింటైన్ చేస్తున్నారో చూడండి. ఈసారి టార్గెట్స్ మనవి లష్కర్ తైబా, అలాగే దాంతోపాటు జైషే మహమ్మద్, దాంతోపాటు మరికొన్ని ఉగ్రవాద సంస్థలు 2-3 ఉన్నాయి. హిజ్బుల్ ముజాహిద్దీన్ లాంటి సంస్థలు కూడా ఉన్నాయి, వాటిని టార్గెట్ చేశాం. సో రైట్, ఒక్కసారి మనం గుల్పూర్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ గుల్పూర్లో రజౌరి, పూంచ్లలో దాడులకు ల్యాండ్ స్పాట్స్ ఏర్పాటు చేయడం కావచ్చు, లేకపోతే ఎల్ఈటి లష్కర్ తైబాకి సంబంధించి బేస్ క్యాంప్ అంటే అనదర్ క్యాంప్ వాళ్ళకి. సో అక్కడి నుంచి వాళ్ళు టార్గెట్ చేసే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. సో అటువంటిది ఈ గుల్పూర్ క్యాంప్. దాంతోపాటు బర్నాలా, ఇది చాలా ఇంట్రెస్టింగ్ అది, ఎందుకంటే రిమెంబర్ ఇంటర్నేషనల్ బార్డర్ అంటూ ఉంటారు కదా, ఇప్పుడు మనకు అదే ఎల్ఓసి మనకు సంబంధం లేదని భావించాలి. ఎందుకంటే వాళ్ళు తెలిసిందేగా సిమ్లా అగ్రిమెంట్ని రద్దు చేసుకున్న తర్వాత మనకి ఎల్ఓసి సంబంధం లేదు, ఎందుకంటే వాళ్ళే రద్దు చేసుకున్న తర్వాత అప్పుడు వచ్చిందేగా. సో ఇంటర్నేషనల్ బార్డర్ మాత్రమే మనకు ఉందనుకోవాలి. బట్ అఫ్కోర్స్ ఇంకా ఫాలో అవుతున్నాం ఎల్ఓసి అనేది, ఫార్మల్గా ఇన్ఫార్మల్గా అనేది పక్కన పెడదాం. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఈ బర్నాలా అనేది జస్ట్ 6 కిలోమీటర్స్ ఇంటర్నేషనల్ బార్డర్కి 6 కిలోమీటర్లు అంటే చూడండి, అన్ని సరిహద్దు అన్ని బార్డర్లోనే. ఒక్కసారి పాకిస్తాన్కి సంబంధించి హార్డ్లీ ఒక 50 కిలోమీటర్స్ లోపల ఏరి అలా క్లీన్ చేసేస్తే ఈ ఉగ్రవాద సంస్థలన్నీ ఈ క్యాంప్స్ అన్ని ఖాళీ అయిపోతాయి. ఇక్కడ మార్చి 2025లో జమ్మూ కాశ్మీర్లో 4 జవాన్లకు సంబంధించి హతమార్చిన ఆ ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చింది ఇక్కడనట. ఎంత దుర్మార్గం కదా, జస్ట్ 6 కిలోమీటర్స్ అంటే బహుశా ఒక ½ an hour కరెక్ట్గా ఒక వే ఉంటే ½ an hourలో దాటేస్తారు. సో అక్కడి నుంచి వచ్చేసి
వాళ్ళు ఇటువంటి ఇబ్బందికర దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. అంతర్జాతీయ సరిహద్దుకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఇక్కడ ఈ బర్నాల నుంచి చొరబడుతూ ఉంటారు. మనం మాట్లాడుకున్నట్టుగా హార్డ్లీ ఒక 1 hour అంతే చొరబడ్డానికి, అంత యాక్సెస్ ఉంటూ ఉంటుందా. మన బలగాలు ఎంత అక్కడ కాన్సన్ట్రేషన్ చేసినా అక్కడ లోకలైట్ సహాయంతోనో లేకపోతే స్లీపర్స్ సహాయంతోనో చొరబాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పెద్ద చర్చ జరుగుతూ ఉంటుంది. సో ఇది వాళ్ళు బేస్ చేసుకొని, ఇది ఆసరాగా చేసుకొని జమ్మూ కాశ్మీర్లోకి వచ్చి మొన్న మార్చిలో జరిగిన జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన దాంట్లో 4 జవాన్లు చనిపోవడానికి కారణం కూడా, అమరులవ్వడానికి కారణం కూడా ఇదిగో వీళ్ళే. ఇక్కడి నుంచి నెక్స్ట్ కోట్లలో అబ్బాస్కి సంబంధించి మాట్లాడుకుంటే కనుక ఇక్కడ ఇది ఎల్ఓసికి 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. లైన్ ఆఫ్ కంట్రోల్కి 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ లష్కర్ తైబాకి సంబంధించి ఫెదయిన్ అనే సంస్థ అక్కడే ఉంది. చూడండి వీళ్ళ ఈ స్ట్రీమ్స్ ఉంటాయి కదా, అక్కడక్కడే ఈ ఫెదయిన్ అక్కడే ఉంది. ఉగ్రవాద శిక్షణ కార్యకలాపాలు ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. అంటే పూర్తిగా మీరు చూస్తే ఇదిగో ఇది ఇంటర్నేషనల్ బోర్డర్. సో ఇటువంటి నేపథ్యంలో అన్నీ ఇక్కడే వీళ్ళకి. ఇటు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భం మీరు చూస్తే ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఒక్కసారి బావల్పూర్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. ఎందుకు బావల్పూర్ గురించి మాట్లాడుకుంటున్నామంటే ఇక్కడ జరిగేంత దుర్మార్గాలు, ఇక్కడ జరిగేంత దారుణాలు బహుశా ఇంకే క్యాంప్స్లో ఉండవంటే చర్చ జరుగుతుంటుంది. అదే ఆ బావల్పూర్. ఉగ్రవాదులకు అడ్డా. జైషే మహమ్మద్ కావచ్చు, లష్కర్ తైబా కావచ్చు, హిజ్బుల్ ముజాహిద్దీన్ కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి వీటితో పాటు వీటికి అనుబంధంగా పనిచేసే కొన్ని సంస్థలు, వీటికి ఏమంటారు ఆ స్ట్రీమ్స్ ఉంటూ ఉంటాయి కదా, కొన్ని బ్రాంచెస్ ఉంటూ ఉంటాయి. వీళ్ళకి కొత్తగా పుట్టుకొస్తూ ఉంటాయి. మన ది రెసిస్టెంట్ ఫ్రంట్ లాగా, లేదా ది రెసిస్టెంట్ ఫోర్సెస్ రెసిస్టెంట్ ఫ్రంట్ వాళ్ళు వచ్చారుగా పహల్గామ్ మీద దాడి తర్వాత భయపడిపోయి మాది వాళ్ళది కాదన్నారు. సో ఇలాంటివన్నీ ఇక్కడి నుంచి పుడుతూ ఉంటాయి. ప్రస్తుతం వీటి మీద కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. ఎంత ప్రిసైజ్డ్గా దాడి చేశారంటే ఒకసారి మళ్ళీ విజువల్లో చూపించే ప్రయత్నం చేస్తాం, సో దట్ మనకు కూడా క్లారిటీ వచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఆ విజువల్ చూసి కంక్లూడ్ చేద్దాం. పూర్తిగా సరిహద్దుల్లో ఈరోజు జరిగిన ఈ దాడి ఉగ్రవాదులకు సంబంధించి. ఎందుకంటే ఇక్కడ మనం యుద్ధం చేయలేదు, ప్రపంచ వేదిక మీద భారత్ అదే చెప్తుంది, మేము యుద్ధం చేయలేదు పాకిస్తాన్తో, తీవ్రవాదుల్ని అణిచివేసే చర్యలకు మాత్రమే దిగామంటూ. తీవ్రవాదుల దాడిలో గాయపడింది మేము, తీవ్రవాదుల్ని అణిచివేసేది మేము అంటూ కూడా భారత్ చెప్పుకొచ్చింది. సో ఇటువంటి సినారియోలని నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, లేకపోతే స్కాల్ప్ లాంటి మిజైల్స్ని కావచ్చు, రఫేల్ లాంటి అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, దాంతోపాటు నేవీ కూడా సపోర్ట్ ఇచ్చింది, ఆర్మీ కూడా సపోర్ట్ ఇచ్చింది. అఫ్కోర్స్ త్రివిధ దళాలు ఒకటికొకటి కోఆర్డినేట్ చేసుకున్నాయి. ఇలా కోఆర్డినేషన్తో ఈరోజు ఎగ్జిక్యూషన్ జరిగింది. కానీ ఇది ఇక్కడతో అయిపోదు, ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే, జస్ట్ టీజర్ మాత్రమే, ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. పిక్చర్ అవి బాకీ అంటూ కూడా మన త్రివిధ దళాలు చెప్తుంటే అర్థం చేసుకోవచ్చు. సో ఇంకా సినిమా మిగిలే ఉంది. మీరు నేను వెయిట్ చేద్దాం. ఎండ్ కార్డ్ టెర్రరిజంకి పడుతుందో, పూర్తి స్థాయిలో పాకిస్తాన్ పడుతుందో. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. ఎస్, మీరు చూడొచ్చు. ఇలా ఫస్ట్ ఇది మ్యాప్ మనం చూస్తున్నాం కదా, ఈ టెర్రర్ క్యాంప్ ఎక్కడ ఉందండి పూర్తిగా చూడండి. ఒకసారి రిక్వెస్ట్ మేడం, పిసిఆర్ టీమ్ ముందు విజువల్ వేయండి, ఎందుకంటే నా విజువల్ గురించి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఇది ఇలాగే ఉంచండి. ముందుది ఎందుకు నేను అంటున్నానంటే కనుక, మొన్న ఐబీ మినిస్టర్, ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్, మీడియాని, అంతర్జాతీయ మీడియా అందరినీ తీసుకువెళ్ళాడు. ఇది కాదు, ఈ ముందుది. సో ఆయన ఏమంటాడంటే ఇదే, ఒకసారి చూడండి. ఏముంది, ఎక్కడ టెర్రరిస్టులు ఉన్నారు, అంత పచ్చటి చెట్లు ఉన్నాయి, ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నామని చెప్పి. పచ్చని చెట్లు బాగానే ఉన్నా నాన్న, పచ్చని చెట్లు ఉన్నాయి, కానీ పచ్చని చెట్ల మధ్యలో నీ తుపాకులేవి, నీ తుపాకులు అదుగు, వీటికి ఏం సమాధానం చెప్తావు? ఈ పచ్చని కొండలు చూపిస్తావు నువ్వు తీసుకువెళ్ళి, కానీ ఆ రక్తపు మార్కలు ఎందుకు చూపించు? చెప్పు, సమాధానం చెప్పు. ఈరోజు ఉదయాన్నే ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్కి వెళ్ళి చిన్నపిల్లల్లా గుక్క పెట్టి ఏడుస్తున్నారే, చిన్న పిల్లల్లా గిల్లగిల్ల కొట్టేసుకుంటున్నారు కదా, సమాధానం అడిగారు అప్పటికి. ఈరోజు జరిగిన దాడికి సంబంధించి విజువల్స్ ఇంటర్నేషనల్ జర్నలిస్టులు కావచ్చు, లేకపోతే జర్నలిస్ట్ని తీసుకెళ్ళి చూపిస్తారా? మీకు తీసుకువెళ్ళి చూపించగల అది ఆ దమ్ముందానంటే ఎస్ తీసుకువెళ్తాం. ఎప్పుడంటే చెప్పలేదు మళ్ళీ, అటువంటి స్కిప్పింగ్ మళ్ళీ. దాంతోపాటు ఆ తీవ్రత ఏంటి, ఏమైనా మళ్ళీ సివిలియన్స్ మీద దాడి జరిగింది కాదు, విజువల్స్ అయితే చూపించాం. జైషే మహమ్మద్కి సంబంధించి
ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించే హెడ్ క్వార్టర్స్ ఉంటుంది కదా, అది డోమ్ లేచిపోయింది. ఏకంగా డోమ్ లేచిపోయింది, గోడలు పగిలిపోయాయి. సో ఇటువంటివి బేస్ చేసుకుని వెళ్ళిన సందర్భం ఎంత ప్రిసైజ్గా ఉందో చూడండి. అంటే ఎంత ఇన్ఫర్మేషన్ మనం సంపాదించుంటాం, ఎంత టెక్నాలజీని యూజ్ చేస్తుంటాం, అలాగే దాంతోపాటు ఎంత శాటిలైట్ ఇమేజ్ మీద మనం డిపెండ్ అయి ఉంటాం. వీళ్ళకి గుర్తుపెట్టుకుని ఇంకా చైనా సపోర్ట్ ఉండింది, వాటన్నిటినీ అధిగమించుకుంటూ మనం ఈరోజు దాడి చేస్తాం. సో ఓన్లీ వన్ థింగ్ వీ హ్యావ్ టు సే, ఎందుకంటే కంక్లూజన్కి వచ్చే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఒకటే మాట, మేరీ భారత్ మహాన్. గుండెల మీద చేసుకుని మనం ధైర్యంగా చెప్పుకోవచ్చు మనం భారతీయులం అని చెప్పి. ఎందుకంటే ఎవ్వరు మన జోలికి వచ్చినా ఒప్పుకోం, సాధారణంగా మనం ఎవరి జోలికి వెళ్ళం. మన జోలికి వస్తే మాత్రం చొప్పించి కొడతాం కదా. మూతోడు జవాబు దేంగి అన్నాం. ఒక్కసారి ఎస్, ఇంట్రెస్టింగ్ విజువల్ ప్లే చేశారు మా వాళ్ళు. సో అది చూపించే ప్రయత్నం చేస్తున్నాను. భీంబర్కి సంబంధించి చూడండి, ఇదిగో ఇలా ఉంది కదా, ఇది వాళ్ళ టెర్రర్ క్యాంప్. ఆ మిజైల్ని ఎంత ఎగ్జిక్యూషన్ చేస్తారో ఒకసారి చూడండి. అలాగే చూడండి, అదిగో ఏదో హెలికాప్టర్లో వెళ్తూ ఏదో వస్తువుని జాడ విడిచేసినట్టు ఆ మిజైల్ని విడిచేస్తే వెళ్ళి అక్కడ ఎగ్జాక్ట్గా ప్రిసైజ్డ్గా ఫస్ట్ నుంచి అదే చెప్తున్నారు, ప్రిసైజ్డ్గా ఉంటుంది, యాక్షన్ ఏదైనా ప్రిసైజ్డ్గా ఉంటుందని చెప్పి. ఈరోజు జరిగింది అదే. తునకలు అయ్యాయి టెర్రరిస్ట్ క్యాంపులు. పాకిస్తాన్ సమాధానం లేదు, ఒకటే అంటుంది, దాడి చేసింది పౌరుల మీద అని చెప్పి. మరి వీటి తర్వాత పాకిస్తాన్ సమాధానం ఏమవుతుంది? అంతర్జాతీయ సమాజం ముందు తల దించుకోవడం తప్ప పాకిస్తాన్ ముందు మిగిలిందేం లేదు. చూద్దాం భారత్ నెక్స్ట్ మూవ్ ఎలా ఉండిపోతుంది అనేది. కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.